కర్మాగారాల చట్టం 1948లో ఏ సెక్షన్ ప్రకారం ఆలనా కేంద్రాలు ఏర్పాటు గురించి పేర్కొన్నారు? సెక్షన్ 48. కర్మాగారాల చట్టం 1948లోని ఏ సెక్షన్ ప్రకారం ఆలనా కేంద్రాలు ఏర్పాటు గురించి పేర్కొన్నారు? సెక్షన్ 48. కర్మాగారాల చట్టం వచ్చింది కూడా 1948. ఈ 48 సెక్షన్ 48. సో ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కర్మాగారాల చట్టం 1948 ప్రకారం ఎంతమంది కంటే ఎక్కువ మంది స్త్రీలు పనిచేస్తున్నట్లయితే ఆలనా కేంద్రాలు ఉండాలి? 30 మంది. అసలు ఆలనా కేంద్రాలు అంటే ఏంటివంటే కర్మాగారాలు, ఏమన్నా ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ పిల్లలని 0 to 6 years పిల్లలని చూసుకోవడం కోసము ఒక కేంద్రం ఏర్పాటు చేస్తారు. ఆలనా కేంద్రం అనేది ఏర్పాటు చేస్తారు. దానిలో ఎంతమంది స్త్రీలు ఉంటే 30 మంది కంటే ఎక్కువ మంది స్త్రీలు పనిచేస్తూ ఉంటే ఆలనా కేంద్రం అనేది ఏర్పాటు అవుతుంది. కర్మాగారాల్లో ఎంత వయసులోపు పిల్లల కోసం ఆలనా కేంద్రం ఏర్పాటు చేయాలనుకున్నారు? 6 సంవత్సరాల లోపు. ఢిల్లీ భవన నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం క్రెచెస్ ప్రాముఖ్యతను వెలుగులోకి తెచ్చిన సామాజికకర్త ఎవరు? మీరా మహదేవన్ ఢిల్లీలో భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల కోసము ఈ ఆలనా కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి వెలుగులోకి తెచ్చిన కార్యకర్త ఎవరు? మీరా మహదేవన్. భారత ప్రభుత్వం క్రెచెస్ సెంటర్స్ పథకమును ఏ సంవత్సరం నుండి అమలు చేస్తుంది? 1975 నుండి. ఈ ఆలనా కేంద్రాలను ఎప్పటి నుంచి అమలు చేస్తుంది అంటే 1975. ప్రారంభంలో క్రెచెస్ సెంటర్ పథకాన్ని ఏ సంస్థ ద్వారా అమలు చేసేవారు? సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు. మనము పూర్వ పాఠశాల వికాసం మరియు దశల గురించి పూర్తి సమాచారంను బిట్ల రూపంలో 150 బిట్స్ మల్టిపుల్ చాయిస్ని తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఈ లెసన్ సంబంధించి పూర్తి బిట్లను మన ఛానల్లో ఉంది. నచ్చితే వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.